రక్షణకు సంబంధించిన విలువ నీకు అర్థమైతే, ఆమె చిన్న గండం తప్పితే, సింపుల్గా అంటానండి, రోడ్డు మీద వెళ్తున్నావు, ఒక లారీ మీదకి వచ్చేసింది, ఒక క్షణంలో తప్పించుకున్నావు, త్రుటిలో ప్రాణాపాయం తప్పింది, బాబాయ్ దేవుడు ఎంతగా రక్షించాడండి, చచ్చిపోతున్నాండి బాబా. నీ మీదకి వస్తున్న లారీ అట్లా వచ్చి అట్లా తప్పుకుంటే అది ఒక రక్షణ. పడవలో సముద్రంలో చేపల వేటకి వెళ్తే అకస్మాత్తుగా ఎగసపడిన ఒక రక్కసి అలా మెంగగోరుతుంటే కబుక్కులో నిన్ను ఎవరు అట్ట పడేసినట్టుగా ఒడ్డున పడ్డావే, అది రక్షణ అయితే. అగ్ని ప్రమాదాలు చెక్కున్న ఇంట్లో ఆహాకారాలు చేయించుండగా అకస్మాత్తుకు ఒక వ్యక్తి చిన్న బరబరాలు ఆక్కొచ్చి ప్రాణం సేవ్ చేశాడే, అది రక్షణ అయితే. ఎన్ని యుగాలకు ఆరని అగ్ని గుండముల నుంచి బయటికి రావటం రక్షణ కాదా? వీటికంటే గొప్ప రక్షణ కాదా? అది కలిగితే వచ్చే ఆనందం లెక్క కట్టగలమా? ఆ రక్షణ ఆనందం. 51:12 ఏంటి? కీర్తన 51 ఏముంది అక్కడ? నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, అది సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. ఏ ఆనందం కావాలి? నిన్న చుట్టాలు వచ్చారు, ఇంట్లో నాటుకోళ్ళకి వచ్చారు, నాకు జ్వరం ఉండి తినలేకపోయాను, బెంగ పెట్టుకోక ఇంకోసారి కోసం తినొచ్చు. ఏ ఆనందం మిస్ అయినా పెద్ద లెక్కలో కాదురా బాబు. కానీ రక్షణ ఆనందం పోతే అమ్మ బాబోయ్, నేను రాజునైనా, నాకు రాజ్యం ఉన్నా, ఎన్నున్నా నాకు ఇక సుఖం లేదు బాబు. రక్షణ ఆనందం, దాన్నే పేతురు గారు ఏమంటున్నాడు? చెప్పశక్యము కానీ అట్లా మహిమాయుక్తమైన సంతోషం. దేని వలన కలిగిందట? రక్షణ అను ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, నేను అడుగుతున్నాను సూటిగా మిమ్మల్ని, మీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువ సంతోషం మీకు దేని వలన కలుగుతుంది? డబ్బు సంపాదనలోనా? శారీరక సుఖభోగాలలోనా? ఆస్తులు సమకూర్చబడినప్పుడా? నోటితో విరుచుకుబడిపోయి బలహీనలు నోరెత్తకుండా చేసి వీర విజయము సాధించిన ఫీలింగులోనా? పెద్ద వయసు అయిపోయిన ముసలోళ్ళను నిష్ఠూర పెట్టి వికృతమైన ఆనందం పొందుతున్నావా? అంతకి 10 రెట్లు నీకు వద్ద జాగ్రత్త. నీకు రాదా రోజు? అశక్తుడు అసహ్యుడు అవవా? పేతురు గారి కేసులో ఏం చెప్పాడు? సేవా సంబంధమైంది అనుకో, ఊరక మనం భౌతికంగా ఆ మాటను వాడుకుందాం. నువ్వు వయసు మీద ఉన్నావు, ఇష్టం చోటుకి వెళ్తావు, రేపు పొద్దున వయసు అయిపోతుంది, నీకు ఇష్టం లేని చోటు నేను తీసుకెళ్తాను జాగ్రత్త అని చెప్పలే యేసుప్రభు. దానికి ఆత్మీయ అర్థాలు, సేవార్థాలు ఉన్నాయి అనుకో, పక్కన పెట్టు, అందాక తీసుకో. నీకు ఓపిక ఉంది, ఆరోగ్యం ఉంది, పరిగెడుతున్నావు. ఎప్పుడు ఎలాగే ఉంటుందా? వేరొకరి సహాయం అవసరం పడదా? జాగ్రత్త. మనుషుడు ఏది విత్తునో అసహనం, చికాకు, కోపం, విపరీతమైనటువంటి విద్వేషం, కసి, చాలా దారుణమైన సహాయ నిరాకరణ, నా కర్మ, నా దరిద్రం, నా పేరణకు తగ్గ ఇవన్నీ నువ్వు తిట్టట్లా, నువ్వు కొడతలా, నీకోసం నువ్వు విత్తుకుంటున్నావు. జాగ్రత్త. అవకాశం వచ్చిందని తిడతాను అనుకుంటున్నావా? కొడతలను అనుకుంటున్నావు? తిట్టట్లేదు, విత్తట్లేదు, కొట్టట్లేదు, మంచిగా నీకోసమే మంచిగా విత్తుకుంటున్నావు. 100 అంతలు కోసుకుంటావు. 30 అంతలు 60 అంతలు కాదు, 100 అంతలు కోసుకుంటావు. అదే బలహీనుల పట్ల, కుంటివారి పట్ల, గుడ్డివారి పట్ల, పెద్ద వయసు వారి పట్ల నువ్వు అపరిమితమైన జాలి, కనికరం, ప్రేమతో చేసేది ఏదో చేస్తే అది కూడా విత్తుకుంటున్నావు, 100 అంతలు కోసుకుంటావు. ఈ మాత్రం విత్తుట కోయుట అనే బైబిల్ ఫార్ములా అర్థం కాకపోతే నువ్వు బైబిల్ చదవటం వేస్ట్, చర్చికి రావటం వేస్ట్. మోసపోకడి దేవుడు వెక్కిరించబడుడు, మనుషుడు ఏది విత్తునది కోయును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు నీకు బలం ఉందనా? నువ్వు మాట్లాడగలవనా? పై స్థాయి ఉందనా? వయస్సు ఉందనా? మాట్లాడుతున్నావు. ఎంతకాలం ఉంటుంది?